ఇచ్చిన సుధాకర్ గారికి, సో, ఈ ప్లాట్‌ఫార్మ్, ఈ టీమ్ మెంబర్స్ అందరికి థాంక్ యూ సో మచ్. సో, నవంబర్ మంత్, సో, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రేపు. సో, మనమందరం కూడా ఒకసారి అందరికీ తెలుసు ఫుల్ మూన్ గురించి. మళ్ళీ ఒక్కసారి మనం ఆ ఫుల్ మూన్ ఎనర్జీస్ గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈరోజు క్విక్‌గా నా ఇంట్రడక్షన్ చెప్పేసి నేను ఫుల్ మూన్ ఇంపార్టెన్స్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చెప్తాను. సో, మేడం చెప్పినట్టు నా పేరు శ్రీలక్ష్మి. నేను 2008 నుంచి ఈ ఈ మెడిటేషన్ పాత్‌లో ఉన్నాను. సో, చిన్నప్పటి నుంచి చాలా క్వెషన్స్ ఉండేటివి. అసలు అంటే ఎందుకు పుడుతున్నాము? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్? అసలు యూనివర్స్ ఏంటి? ఎవరు క్రియేట్ చేశారు ఈ యూనివర్స్? ఇలాంటి క్వెషన్స్ ఉండేటివి. సో, ఈ క్వెషన్స్ ద్వారా, ఈ క్యూరియాసిటీతో నేను ఈ మెడిటేషన్ పాత్‌లోకి ఎంటర్ అయ్యాను. మా రూమ్‌మేట్ సౌమ్య ద్వారా నేను ఎంటర్ అయ్యాను. సో, అంటే నాకు మెడిటేషన్ ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు అలా చిన్నగా చిరు పరిచయం జరుగుతూ ఉండేది. కానీ ముఖ్యంగా ఈ ఆనాపానసతి ధ్యానం అని ఒకటి ఉంది అంతే అనేది మాత్రం మా ఫ్రెండ్ సౌమ్య నుంచి నేను తెలుసుకున్నాను. సో, అప్పటినుంచి నా యొక్క ప్రయాణం కంటిన్యూ అయింది మై డియర్ ఫ్రెండ్స్. వన్ సెకండ్. సో, థాంక్ యూ. సో, ఇప్పుడు ఫుల్ మూన్ గురించి తెలుసుకుందాము. సో, ఈ పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది అంటే, పౌర్ణమి రోజు మన యొక్క భూమాత అంటే భూగ్రహము సో, సన్‌కి, మూన్‌కి మధ్యలో ఉంటుందనమాట. సో, అందుకే ఆ 2 సన్, మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ రోజు శక్తి ప్రవాహం ఎక్కువుంటుందనమాట భూమి మీద. అందుకే మీరు సముద్ర తీరంలో వెళ్తే కూడా ఎక్కువ టైడల్ వేవ్స్ ఎక్కువుంటాయి. ఓకే. అలలు చాలా తీవ్రతగా ఉంటాయి. అందుకే చాలా మటుకు పౌర్ణమి సమయంలో కానీ, అమావాస్య రోజు ఎక్కువ ఎళ్ళొద్దు లోపలికి సముద్ర మార్గంలోకి అని చెప్తూ ఉంటారు. సో, అంటే మూన్ అంత ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, ఎవ్రీ డే గూడా ఉంటుంది. కానీ ఈ టైంలో ఎలా ఉంటుందంటే, యాస్ ఇఫ్ మనం నోరుతో గాలి పీల్చుకుంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, సో, అలాంటి అంత పవర్‌ఫుల్ ఎనర్జీస్ ఈరోజు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. రోజు మనం శ్వాసిస్తూనే ఉన్నాం. అంటే నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం డీప్ బ్రెత్ తీసుకునేటప్పుడు నోరుతో ఇలా సక్ చేసినట్టు ఎయిర్‌ని, సో, అలా ఉంటుందన్నమాట గ్రావిటేషనల్ పుల్. సో, అందుకే ఫుల్ మూన్ టైమ్స్‌లో మన ఎమోషన్ బాడీ బాగా ట్రిగ్గర్ అవుతుంది. సో, మూన్ ఎనర్జీస్ వాటర్‌ని అంత ఇంపాక్ట్ చేసినప్పుడు, సముద్రాన్ని అంత ప్రభావితం చేసినప్పుడు, మనల్ని కూడా మన బాడీ కూడా 70% వాటరే కాబట్టి, సో, మనల్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చాలామంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ధ్యాన మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటారనమాట. వాళ్ళ హార్ట్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఓకే. అందుకే మనం చాలా త్వరగా మనము ఆ ఎనర్జీస్ ఎందుకంటే మనకి ఇంట్యూషన్ పవర్స్, ఈ సైకిక్ పవర్స్ అంటే మనలో ఈ అతీంద్రియ శక్తులు యాక్టివేట్ అవుతూ ఉండడం వల్ల మనం చాలా సెన్సిటివ్‌గా ఉంటామనమాట. సో, అంత ఈజీగా కూడా మనము నెగెటివ్ ఎనర్జీస్‌కి ప్రభావితం అవుతూ ఉంటాం. నెగెటివ్ ఎనర్జీస్ అంటే కోపము లేకపోతే జెలస్ లేదంటే ఎవరైనా ఏమనంటే రియాక్ట్ అయిపోవడము. సో, మాక్సిమం మనం ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్‌తో ఉంటే, ఈ ఫుల్ మూన్‌లో వచ్చే ఆ పవర్‌ఫుల్ శక్తుల్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతామనమాట. లేదు అంటే మన ఎమోషనల్ బాడీ ట్రిగ్గర్ అయ్యి మనం ఆ ట్రిగ్గర్స్‌కి అంటే ఈ టైంలో చాలామంది గొడవ పడుతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు జరుగుతుంది అంటే మీరు అవేర్‌నెస్ స్టేట్‌లో లేకపోవడం వల్ల, మీరు సోల్ స్టేట్‌లో లేకపోవడం వల్ల, ఎక్కువ మైండ్ స్టేట్‌లో ఉండడం వల్ల, ఎక్కువ మైండ్‌తో ఐడెంటిఫై అయ్యారనమాట. నేనంటే ఇంతే. సో, నాకు ఎక్కువ చదువు రాదు. నేను ఇవి తీసుకోలేను. నా 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 వల్ల ఇది కాదు. సో, నేను వ్యాపారంలో ఎదగలేను. నా దగ్గర డబ్బు ఇంతే ఉంది. అంటే మిమ్మల్ని మీరు ఆ థాట్స్ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. మీ మీ మీకంటూ ఒక వర్షన్ ఇచ్చుకున్నారనమాట. ఒక పర్సనాలిటీ, బిహేవియర్ సో, మన అందులో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఇదే మనము ఇదే నేను ఒక సిస్టర్‌గా, ఒక మదర్‌గా లేకపోతే ఒక డాటర్‌గా సో, సేమ్ నేనే బట్ స్టిల్ నేను డిఫరెంట్ పర్సనాలిటీ రోల్స్‌ని ప్లే చేస్తున్నాను. డిపెండింగ్ అపాన్ ద పర్సన్ అండ్ సిట్యుయేషన్. సో, మనమేంటంటే మనకు ఇంతే నేనింతే అని మనం చాలా మటుకు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. కానీ వి ఆర్ బియాండ్ అవర్ బాడీ అండ్ మైండ్. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, సో, మనము ఆ దివ్య చైతన్య పదార్థం, ఆత్మ పదార్థం ఈ భూమి మీదకి ఒక డివైన్ పర్పస్ మీద వచ్చాము అని మనం తెలుసుకుంటాము. సో, అది తెలుసుకోవాలంటే మనము ధ్యానం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన మీద మనకు ఆ ఎరుక స్థితిలో మనమేంటో మనకు తెలుస్తుందనమాట. సో, అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు ఫుల్ మూన్ టైమ్స్‌లో ఇది అంటే 3 టైమ్స్ మోర్ పవర్‌ఫుల్ అంటారు. ఎనర్జీస్ ఎప్పుడు మూడింతలు అధికంగా ఉంటాయి అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు మనం ఎనర్జీస్‌ని యాంప్లిఫై చేసుకోవాలి. సో, ఆ పాజిటివ్ ఎనర్జీస్‌ని ఇంకా యాంప్లిఫై చేసుకోవాలి అంటే 3 అవర్స్ ధ్యానం చేయాలి. లేదు అంటే బాగా 1 అవర్ చేసినా మంచిగా ఆ ధ్యాన స్థితిలో ఉండగలగాలి. ఓకే. ఈ ఫుల్ మూన్ ముందు 2 రోజులు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్, టోటల్‌గా 5 డేస్ ఆర్ 3 డేస్ కూడా తీసుకోండి. అంటే ఒక రోజు ముందు ఫుల్ మూన్ డే, ఆ తర్వాత ఒక రోజు తర్వాత.
మీ ఎమోషనల్ బాడీ, మీ మెంటల్ బాడీ అనేది బాగా ట్రిగ్గర్ అవుతాయన్నమాట. ఎందుకు అంటే ఎప్పటినుంచైతే మీరు రిలీజ్ చేయలేదో సరికాని ఎమోషన్స్ కానీ, సరికాని అంటే మీ లోపల పెట్టేసుకున్నారు. అడ్రెస్ చెయ్యట్లేదు ఆ ఎమోషన్స్‌ని. అలా సప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో, అవన్నీ సర్ఫేస్‌కి ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఆ మూన్ ఎనర్జీ పుల్ చేస్తుందనమాట. మీ యొక్క సర్ఫేస్‌కి పుల్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే, ఇది అన్నీ లెట్ గో చేసేసేయి, తీసేసేయి. ఎప్పుడైతే మనము లెట్ గో చేసేస్తామో, రిలీజ్ చేసేస్తామో, అద్భుతంగా ఫుల్ మూన్ డేస్ ప్రవహించే ఆ శక్తి, ఆ న్యూ ఎనర్జీని మనం తీసుకుంటాం. సో, అందుకే ఫుల్ మూన్ టైమ్స్ అనేటివి ఏమంటామంటే, సో, రిలీజింగ్ టైమ్స్ అండ్ రిసీవింగ్ టైమ్ అంటామనమాట. ఏవి రిలీజ్ చేసుకోవాలి అంటే, అడ్రెస్ చేయనటువంటి ఎమోషన్స్, సరికాని ఎమోషన్స్. చెప్పాను కదా! చాలామంది మనకొకసారి జెలస్ ఫీల్ అవుతుంటాం. అంటే ఎన్వీ ఉంటుంది. అంటే పక్కన వాళ్ళు మనకంటే చేస్తుంటే, అరే! నేను చేసేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక్కోసారి ఓర్వలేకపోతూ ఉంటాం. ఎంత స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నా సరే, మన ఎమోషన్స్ ఎప్పటికెప్పుడు చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవ్రీ మొమెంట్ వి ఆర్ లెర్నింగ్. పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం మీరుండరు. ఎందుకంటే ఈ 1 ఇయర్‌లో మీరెంతో నేర్చుకున్నారు. సో, మనం అనుకుంటాం ఇప్పుడు నేనెంతో నేర్చుకున్నాననేసి. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా నేర్చుకుంటాం. అలా ఎప్పుడు అప్‌గ్రేడేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఎలాగైతే మన సాఫ్ట్‌వేర్ ఎవ్రీ 2 వీక్స్‌కోసారి అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటుందో, మనం కూడా మనల్ని మనం ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మైండ్ స్టేట్‌లో ఉంటామో, ఇన్వాల్వ్ అయిపోతాం ఆ సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ఇంటికొచ్చేసి తన ఆఫీస్‌లో ఉన్న ఎమోషన్ అంతా అక్కడేదో సరిగ్గా జరగలేదు. మీరేదో మీ వర్క్ చేసుకుంటున్నారు. తనొచ్చేసేసి ఏదో ఆ ఫ్రస్ట్రేషన్ మీ మీద చూపిచ్చేశారు. నిజంగా అంటే మీరు మైండ్ స్టేట్‌లో, బాడీ స్టేట్‌లోనే ఉంటే అవేర్‌నెస్ స్టేట్‌లో లేకపోతే వెంటనే అది మిమ్మల్నన్నట్టు ఆ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయిపోయి నన్నంటావా? తనకి నా మీద ప్రేమ లేదు, ఇది లేదు, అది లేదని చెప్పేసి చాలా రియాక్ట్ అయిపోతామనమాట. చాలా ఇన్‌స్టేబిలిటీ వచ్చేస్తుంది. అంటే ఎమోషనల్ బాడీ వీక్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో, మన థాట్స్ మనం స్టేబుల్‌గా ఉంటాం. అంతవరకు గంట క్రితం మీరెంతో హ్యాపీగా, మంచిగా ఉండింటారు. ఒక్కసారి ఈ మాట అనగానే సో, వెంటనే చూడండి జస్ట్ అంటే మనం అర్థం చేసుకోవట్లేదు ఆ ఎదుటి వ్యక్తిని. అంటే తనేదో ఫ్రస్ట్రేషన్‌లో వచ్చింటాడు. లేదంటే కొంతసేపటి తర్వాత నువ్విలా అంటున్నావు. ఎక్స్‌ప్రెస్ అంటే హెల్తీ వేలో ఎక్స్‌ప్రెస్ చేయాలి. నువ్విలా అంటున్నావు, ఇలా అనొద్దు నెక్స్ట్ టైము. అదనడం వల్ల నాకు ఈ టైమ్స్‌లో ఎనర్జీ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ మనం అవేర్‌నెస్‌గా ఉందాము. అలా లేకుండా మనం గొడవల్లోకెళ్ళిపోతామనమాట. ఎందుకంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్కువుండడం వల్ల. సో, మెంటల్ బాడీలో ఏ థాట్స్ అయితే మీరు సప్రెస్ చేసుకొనుంటారో, లేదంటే ఏవైతే డామినెంట్‌గా ఉంటాయో, మీలో భయం డామినెంట్‌గా ఉంటే భయపెట్టే సిట్యుయేషన్సే ఒస్తాయి. మీ అత్తగారు మిమ్మల్ని భయపెట్టడము, అంటే ఆమెను చూడగానే మీరు భయపడిపోవడము, అంటే మీలో ఆ థాట్స్ డామినెంట్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. సెకండ్‌దేంటి అంటే మెంటల్ బాడీలో థాట్స్ రాగానే మీరు రియాక్ట్ అవ్వలేదు అంటే అక్కడికయిపోతుంది. రియాక్ట్ అయ్యారంటే లూప్. ఆ థాట్ ఇంకొక థాట్ క్రియేట్ ఇంకో థాట్, ఇంకొక మెమరీ. సో, అలా ఏమైపోతుందంటే మీ ఎమోషనల్ బాడీలో ఆ ఎమోషన్స్ అన్ని ట్రిగ్గర్ అయితాయి. ఆ భయం అనే ఎమోషన్‌కి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బాడీలోకి భయం అనే శక్తి పెరుగుతోందో మీ ఎనర్జీ బాడీ అంటే మీ చక్రాస్ అన్నీ ఎనర్జీ బాడీలో ఉంటాయి. సో, ఎనర్జీ బాడీలో ఎనర్జీ ఫ్లో సరిగ్గా జరగదనమాట. ఓకే. సో, ఆ ఎనర్జీ ఫ్లో సరిగ్గా జరిగనప్పుడు మీ ఫిజికల్ బాడీ, మీ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ అవ్వడం వల్ల, అంటే ఈ మూమెంట్‌లో జీవించకపోవడం వల్ల మీరు ఎక్కువ భ్రమల్లో జీవించడం వల్ల, లేదంటే ఆహ్, సిట్యుయేషన్ ఏదైనా ఉండని కానీ మనం ఎలా తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అంత ఈజీ కాదు చెప్పినంత ఈజీ కాదు. సో, డెఫినిట్‌గా మూన్ ఎనర్జీస్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. ఇంకా ఏంటంటే ఫుల్ మూన్ డేస్‌లో జం జన్ ఇంకా చాలామంది ఆ రోజు జన్మ తీసుకోయుంటారు. సో, నేనే ఉన్నాను. నేను కరెక్ట్ గురు పౌర్ణమి రోజు పుట్టాను. కరెక్ట్ పౌర్ణమి గడియలలో పుట్టాను. ఎలా ఉంటది? అంటే నా రూలింగ్ ఎనర్జీ నాది మూన్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటదనమాట నా బాడీ. సో, నేను చాలా అవేర్‌నెస్ ఉండాలి. లేదు అంటే నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాన్ని. ఫుల్ మూన్ ముందు ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదనమాట. ఏంటి ఇంత ట్రిగ్గర్స్ వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది? ఇంత ఎఫెక్ట్ అయిపోతున్నాను అనేసి. కానీ ఈ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత సో, నేను అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఓకే. ఫుల్ మూన్ టైమ్స్‌లో ఎమోషనల్ బాడీ ట్రిగ్గర్ అవుతుంది. సో, నేను ఇదంతా కూడా హీలింగ్ కోసమే అనమాట. అంటే సర్ఫేస్‌కి ఎందుకొస్తుందంటే మనల్ని మనం హీల్ చేసుకోవడానికి. సో, మనం అది అంటే ఆ లెట్ గో చేసేయడానికి, రిలీజ్ చేసేయడానికి. అంతేకాని మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు. అరే! ఈరోజు నేను ఇట్లా రియాక్ట్ అయిపోయాను. ఈరోజు గొడవ పడ్డాను. ఓకే. సో, బయట సిట్యుయేషన్ ఏం చూపిస్తుందంటే మీ ఇన్నర్‌లో అది రిలీజ్ చేయమని చూపిస్తుంది అంతే. ఓకే. సో, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ రిలీజింగ్ టైమ్.
అండ్ ఇట్ ఈస్ రిసీవింగ్ టైమ్ అనమాట. సో, ప్రతి ఒక్క ఎమోషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఎమోషన్‌ని కొట్టి పడేయకూడదు. అవెలా అంటే ఒక మెసెంజర్స్ లాగా అనమాట. ఎలా అంటే మీరు అవేర్‌నెస్‌లో లేకపోతే మీరు నిద్రపోతున్నారనుకోండి. ఫర్ సపోజ్ మీరు నిద్రపోతున్నారు. ఆ ఎమోషన్ ఏం చేస్తుందంటే డోర్‌ని నాక్ చేస్తుంటుందనమాట. సో, మనమేంటంటే ఇగ్నోర్ చేశామనుకోండి, మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ డోర్ కొడుతుంది. సో, మనం ఎంతసేపటికి దాన్ని అడ్రెస్ చేయకుండా అంటే అది చెప్తుందనమాట. నన్ను రిలీజ్ చేసేసేయి ఇక్కడ సరిగ్గా లేదు. స్టకప్ అయిపోయింది. సో, మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తూ చేస్తూ ఉంటామో ఏమవుతది? మీరే పడుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు 10 నిమిషాలకోసారొచ్చి డోర్ నాక్ చేస్తున్నారు, లేపుతున్నారు. గంటయింది. మీరింకా తెరవట్లేదు. 1 డే చూస్తారు. ఏం చేస్తారు? డోర్ పగలగొట్టేసేసి ఏం చేస్తుంది? అసలెందుకు ఓపెన్ చేయట్లేదు తను అని చెప్పేసి పగలగొట్టి అంటే బర్స్ట్ ఔట్ అయిపోతుందనమాట ఎమోషన్ కూడా. సో, అంతవరకు మనం ఎళ్ళకూడదనమాట. ప్రతి ఎమోషన్‌కి ఒక ఔట్‌లెట్ ఉండాలి. ఏమైపోయింది అంటే, మనం తీసుకోవడం నేర్చుకున్నాం కానీ, రిలీజ్ ఎలా చేయాలో నేర్చుకోలేదనమాట. ఈజీగా తీసేసుకుంటాం. పికప్ చేసేసుకుంటామనమాట. సో, ఈజీగా అంటే ఓల్డ్ మైండ్ అట్లా ప్రోగ్రామింగ్ చేసేసుకున్నాం. సో, ఇప్పటి నుంచి మనం ఒక న్యూ మైండ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ప్రతి ఒక్క ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉందనుకోండి. అసలెందుకు కోపం వస్తుంది చెప్పండి? అసలు కోపానికి కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు కోపం ఎందుకొస్తుంది? ఎనీవన్? చాట్‌లో అయినా చేయొచ్చు. వన్ సెకండ్. ఎక్స్‌పెక్టేషన్స్. యాహ్! సో, మీరు మీ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికొచ్చారు. త్వరగా రాలేదు. మీరేమో 5:00కే తను రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తను 6:00కొచ్చారు. అంటే మీరనుకున్నట్టు లేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు తను రాకపోతే ఏం జరుగుతది ఆటోమేటిక్‌గా? కోపమొస్తుంది. అంటే మనం తెలియకుండా మన లైఫ్‌లో అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉండాలి. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే జరగకపోతే ఏమవుతదంటే మీకు తెలియకుండా ఆ వ్యక్తి మీద కోపమొస్తుంది. సో, ఇది అవేర్‌నెస్ ఉందనుకోండి మీరు బాగా ఎరుకతో జీవించడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా కోపం తెచ్చుకోరనమాట. ఓకే. ఏమో లేట్ అయ్యుంటుందో ఇట్స్ ఓకే. తను ఒకవేళ లేట్ వచ్చినా సరే నేను ఆయనలాగా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో, యాక్సెప్టెన్స్ లెసన్ ఉందక్కడ మీకు. సో, అది మనం నేర్చుకోవాలనమాట. అలాగే మీకు సాడ్‌నెస్ ఎందుకొస్తుంది చెప్పండి? దుఃఖం. దీప్తి గారు మెసేజ్ చేశారు. సాడ్‌నెస్ కూడా చెప్పాలి. అంటే బాధ. ఎనీవన్? ఓకే. నేను చెప్తా. సో, బాధ ఎందుకొస్తుందంటే, జరిగిపోయిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. సాటిస్ఫాక్షనా? ఓకే. సో, జరిగిన దాన్ని అంటే ఇప్పుడు ఏదో జరిగిపోయింది. సో, మీరనుకున్నట్టు జరగలేదు లైఫ్. జరిగిపోయిందని మీరు యాక్సెప్ట్ చేయట్లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రోడ్‌లో ఎళ్తున్నారు. ఆ రోడ్‌లో అక్కడ కార్స్ ఫుల్ అంటే ఒక లేన్‌లో ఎళ్తున్నారు. దాని ముందర ఫుల్ బాగా స్టకప్ అయిపోయింది ట్రాఫిక్. మీరేమనుకున్నారు ఈ పక్కన లేన్‌లో ఎళ్ళిపోతే అక్కడ చూసారు ఫ్రీగా ఎళ్ళిపోతానేమో అని షిఫ్ట్ అయ్యారు. మీరిక్కడ షిఫ్ట్ అయిపోగానే సో, ఇక్కడ స్ట్రక్ అయింది. అక్కడ ఫ్రీ అయిపోయింది. అంటే ఏంటి? అక్కడ మీరనుకున్నది జరగలేదు ఇక్కడ గూడా అంతే. అంటే జరిగిపోయిన దాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు మీరిక్కడ. అంటే ఇంక దాంట్లోనే అందుకే చాలామంది బాధలెందుకుంటారంటే, వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు చనిపోయారు. ఇంక అంటే అది డెత్ ఈజ్ నార్మల్ అని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోవాలి. సో, యాక్సెప్ట్ చేయకపోతే ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతదంటే బాధొస్తుంది. అంటే జరిగిపోయిన దాన్నే తలుచుకొని అదే జరగలేదు, అరే! మిస్ అయిపోయాను, జరగలేదని ఎప్పుడు తలుచుకుంటుంటే మీకు బాధవుతుంది. సో, అందుకే ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఈ భూమండలంలో ప్రతి ఒక్కరం నేర్చుకుంటూనే ఉన్నామనమాట. సో, నాకింత నాలెడ్జ్ ఇప్పుడు తెలిసింది. 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఈ నాలెడ్జ్ తెలియదు. తెలియనప్పుడు నేను చాలా మిస్టేక్స్ చేశాను. తెలిసిన తర్వాత మిస్టేక్స్ అనేవి తగ్గడం స్టార్ట్ చేశాయి. సో, ఇంకొక 5 ఇయర్స్ తర్వాత ఇంకా చాలా ఇంప్రూవ్ అయితాను. సో, ఎప్పుడు సరే ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకెప్పుడు కూడా స్కోప్ ఉంటుందనమాట. సో, మనమేం చేస్తామంటే 1 ఇయర్ తర్వాత మనం ఎప్పుడు ఫెయిల్యూర్సే చూసాం. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అసలు ఈ ధ్యానం అవసరమా? ఈ డిస్టర్బెన్సెసే విన్నాము. లేకపోతే ఇవే నెగెటివ్ టాక్ విన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మాటలకి ఎనర్జీ ఇచ్చి చాలామంది ఆపేస్తుంటారనమాట. నిజంగా అంటే వి షుడ్ నాట్ గివ్ అప్.
సో, మనలో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక్కోసారి మన యొక్క స్థితిని బట్టి మనం ఇంప్రూవ్ అవుతుంటాం. కొంచెంమంది 6 మంత్స్‌లోకే పర్ఫెక్ట్ అవుతారు. కొంచెంమందికి 2 ఇయర్స్ పడుతుంది. కొంచెంమందికి 5 ఇయర్స్ పడతది. 10 ఇయర్స్ పడతది. కానీ ఎప్పుడెప్పుడు ఇట్లా సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల మనల్ని మనం, మనకు తెలిసిన దాన్నే మననం చేసుకుంటున్నాము. 10 మందితో మళ్ళీ పంచుకుంటున్నాము. మళ్ళీ మనమే నేర్చుకుంటున్నాం. నేనిలా చెప్పడం వల్ల ఎన్ని సార్లు నేను ఈ క్లాసెస్ చెప్తుంటే, అన్ని సార్లు నా కోసం నేను చెప్పుకుంటున్నా ఇక్కడ. ఎందుకంటే అన్ని సార్లు నేను మననం చేసుకుంటే మిస్టేక్స్ అనేవి ఎక్కువగా రిపీట్ చేయననమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా ఛాలెంజెస్ మనం తెచ్చుకుంటాం ఈ భూమండలంలో. ఇట్లా లైక్ మైండెడ్ సర్కిల్ లేకపోతే, సజ్జన సాంగత్యం చేయకపోతే, సో, మనం ఏంటంటే ఈజీగా ఈ లో వైబ్రేషనల్ టాక్స్ వినేసి ఈజీగా డౌన్ చేసేసుకుంటాం మన యొక్క గ్రోత్‌ని. అంటే ఇక్కడ గ్రాఫ్ గ్రో అవుతుంది. వేరే వాళ్ళ మాటలు విని ఎనర్జీ లేకపోతే మళ్ళీ తగ్గిపోతున్నాం. సో, మనమేంటంటే పేషెన్స్ అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, పేషెన్స్ ఉన్నప్పుడే ఏదైనా సరే మనకు మార్పుని ఈజీగా మనము స్వాగతిస్తూ ఉంటామనమాట. ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఫుల్ మూన్ టైమ్స్‌లో ఏమవుతుంది అంటే భూమాత కూడా 7 లేయర్స్ ఉంటాయి. మనకెట్లాగైతే 7 బాడీస్ ఉంటాయో అట్లా భూమి కూడా ఉంటుందనమాట. సో, మనము ఆ భూమాత యొక్క లేయర్స్‌తో మన ఫీల్డ్, భూమాత యొక్క ఫీల్డ్ బాగా అలైన్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది, అట్లా 2 అలైన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మనం భూమాత నుంచి శక్తిని తీసుకుంటాము. అలాగే భూమికి ఏం కావాలో ఇంట్యూషన్స్ ద్వారా మెసేజెస్ అందుకుంటూ ఉంటామనమాట. ఓకే. సో, అలాగే ధ్యానం బాగా చేసినప్పుడు హైయర్ మాస్టర్స్ నుంచి చాలామంది పౌర్ణమి డేస్‌లో ఎన్నో పౌర్ణమి గడియలలో ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. హిమాలయాస్ నుంచి, శంబల మాస్టర్స్ నుంచి. మనం ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయితే ఆ ధ్యాన స్థితిలో ఉంటే వాళ్ళిచ్చే ఎనర్జీస్‌ని ఈజీగా రిసీవ్ చేసుకుంటాం. లేదు మైండ్ స్టేట్‌లో ఉంటే ఆ టర్బులెన్స్‌లో అంటే ఆ ఎనర్జీ వచ్చి పడినప్పుడు, ఆ లైట్ వచ్చి ఆ డార్క్ మీద పడినప్పుడు చాలా టర్బులెన్స్ అన్నమాట. ఆ డార్క్ అంటే ఎక్కడెక్కడో దాచేసుకుంటుంటాం శరీరంలో, మైండ్‌లో ఎక్కువైపోతే మైండ్ ఏం చేస్తుంది శరీరంలోకి దొబ్బేస్తుంటుందన్నమాట. అందుకే చూడండి మీకు ఎక్కువ బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే బాగా కొంచెము బాగా వర్క్ జరుగుతుంది. బాగా మీరు క్లెన్స్ చేసుకోవాలి అని అర్థం అన్నమాట. ఓకే. సో, ఎరుకతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. సో, సబ్‌కాన్షియస్ మైండ్ మీద ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. ఎలా అంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి జస్ట్ చెప్తాను ఈ టైంలో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్షియస్ మైండ్‌లో ఏంటి? నేను ఈ రోజు నుంచి క్లాస్ తీసుకుంటాను అనేది మీకుంటుంది. ఓకే. మీరు మంచిగా నేను అనుకుంటున్న క్లాస్ తీసుకుంటానని కాన్షియస్‌గా బాగా ఉంటారనమాట. కాకపోతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీకు చాలా మెమోరీస్ ఉంటాయి. చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా నవ్వింటారు స్టేజ్ ఎక్కినప్పుడు. సో, చాలా ఎమోషన్స్ విత్ మెమోరీస్ అవన్నీ స్టోరేజ్ అయిపోయిందనమాట. సో, అది ఆ బ్లాక్ ఉన్నంత వరకు మీరు బయట ఇప్పుడు ఎంత చెప్పుకున్నా సరే, అది క్లాష్ జరుగుతూ ఉంటుంది కాన్షియస్‌కి, సబ్‌కాన్షియస్‌కి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీ హస్బెండ్‌కి మీకు గొడవ జరుగుతూ ఉంది. ఓకే. సో, ఇప్పటి నుంచి ఏమనుకుంటారు, ఈ క్లాస్ వినేసి నేను తనతో బాగుండాలి. ఈ రోజు నుంచి చాలా మాట్లాడతాను, బాగా ఉంటాను అని అనుకుంటారు. కాకపోతే మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్ట్రాంగ్ కోర్ మెమరీ ఏముంది? సో, చాలా మిమ్మల్ని అప్‌సెట్ చేసింది, మిమ్మల్ని బాధ పెట్టింది, ఎన్నో మాటలనింది, ఎన్నో సార్లు ఈగో యాటిట్యూడ్ చూపిచ్చింది. అవన్నీ పెట్టేసుకున్నారు మెమరీలో. ఈరోజు బాగా అనుకుంటారు కదా! ఇప్పుడు ఈరోజు నుంచి క్లాస్ విన్నా బాగుండాలి, ఫుల్ మూన్ టైమ్స్‌లో బాగుండాలి అనుకుంటారు. ఈవినింగ్ తన ఆఫీస్ నుంచి రాగానే తన ఒక్కసారి ఫేస్ చూడగానే మళ్ళీ ఆ మెమరీ అంతా ట్రిగ్గర్ అయిపోతుంటుందనమాట. సో, అది చాలా సటిల్‌గా ఉంటాయన్నమాట యాంకర్స్ అనేటివి. ఒక్కోసారి ఫేస్ చూసి ట్రిగ్గర్ అవుతాం. ఒక్కోసారి జస్ట్ సాంగ్ విన్నప్పుడు మనం ఎప్పుడో గత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడో 10థ్ క్లాస్ చదివినప్పుడు విన్న సాంగ్ అప్పుడు ఏదో జరిగింటుంది. మళ్ళీ అదే సాంగ్ ఇప్పుడు విన్నప్పుడు వెంటనే అవన్నీ ట్రిగ్గర్ అవుతుంటాయన్నమాట. సో, ఆ పెంట్ అప్ ఫైల్స్ అన్నీ కూడా సర్ఫేస్‌కొచ్చేస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, అందుకే మెడిటేషన్ చేయాలి. మిరాక్యులస్‌గా ఉండాలి. రైట్ ప్రోగ్రామ్స్ పడుకునే ముందు సబ్‌కాన్షియస్ మైండ్ మంచిగా సజెస్టబుల్ స్టేట్‌లోకెళ్తుంది. అంటే కాన్షియస్ మైండ్ నిద్ర మంచిగా రెస్టింగ్ టైమ్ అనమాట. సో, ఆ నైట్ టైమ్‌లో పడుకునే ముందు చక్కగా మీరు రైట్‌గా ప్రోగ్రామ్ చేస్తే నైట్ అంతా అదే వైబ్రేషన్ క్యారీ అయ్యి సో, మీకు అనుకున్నవి ఈజీగా జరుగుతుంటాయన్నమాట. ఓకే. సో, ఎక్కువ ధ్యానం చేయండి ఫుల్ మూన్ టైమ్‌లో. రీచార్జ్ యూర్ ఎనర్జీ ఫీల్డ్. ఎలాగైతే మొబైల్‌ని మనం ఎప్పుడు రీచార్జ్ చేస్తూ ఉంటామో, ఎన్నో యాప్స్ ఉంటాయి మొబైల్‌లో. కానీ చాలా అన్‌వాంటెడ్ యాప్స్ కూడా ఉంటుంటాయి. మెడిటేషన్ ఎలా ఉంటదంటే ఒక యాంటీ వైరస్ లాగా పనిచేస్తుందనమాట. ఓకే. సరికాని యాప్స్ కానీ ఏవి డౌన్‌లోడ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. లేదు అంటే మెడిటేషన్ చేయకపోతే ఏమవుతుందంటే ఏవేవో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఏవేవో ప్రోగ్రామ్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో డౌన్‌లోడ్ అయిపోతాయి. అవన్నీ ఎనర్జీ తీసుకుంటుంటాయన్నమాట. అప్పుడేమవుతది మొబైల్‌లో
ఛార్జింగ్ అనేది చాలా స్లోగా ఎక్కుతుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మీరేవేవో యాప్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల సో, ఎనర్జీ అంతా యాప్స్ తీసేసుకుంటున్నాయన్నమాట. సో, ఏదున్నా మై డియర్ ఫ్రెండ్స్ క్రానిక్ అంటే ఏంటంటే క్రానిక్ ఇల్‌నెస్ ఉంటుంది చాలా మందికి. క్రానిక్ ఏంటంటే రిపీటెడ్‌గా చాలా సార్లు రిపీటెడ్‌గా అదే ప్రాబ్లమ్ రావడం అన్నమాట. రిపీటెడ్‌గా నడుము నొప్పి, రిపీటెడ్‌గా జరుగుతుంటుంది. క్రానిక్ ఇల్‌నెస్ ఉంటుంది కదా! అంటే ఏంటి అంటే అదెందుకొస్తుంది అంటే మీరు రిపీటెడ్‌గా ఒక వైబ్రేషన్‌నే క్యారీ చేస్తున్నారు మీ బాడీలో. రిపీటెడ్‌గా అవే థాట్స్, అవే ఎమోషన్స్, అవే వైబ్రేషనే ఉండడం వల్ల మీరు పైకి ఐయామ్ హెల్తీ అనుకున్నా సరే, మీ లోపల అవే రిపీట్ చేయడం వల్ల అన్‌కాన్షియస్‌గా నాకు రాదేమో, వాళ్ళు డాక్టర్ చెప్పినట్టు నిజంగంటే ఏమన్నా అవుతుందేమో, నాకు తగ్గదేమో, ఈ టాబ్లెట్ కాకుండా ఇంకో టాబ్లెట్ వాడితే బావుంటుందేమో, ఈ డాక్టర్ కాకుండా దీన్ని వెళ్తే బావుంటుందేమో. అంటే మీ లోపల రిపీటెడ్‌గా సరికాని అన్‌కాన్షియస్ బిలీఫ్ సిస్టమ్స్ వల్ల సో, మీరు క్రానిక్‌గా అవే అవి ఆలోచించడం వల్ల మీరు క్రానిక్ కూడా తీసుకుంటున్నారనమాట. సో, వీటన్నిటికి సొల్యూషన్ మెడిటేషన్. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. పౌర్ణమి డేస్‌లో ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఈ సర్ఫేస్‌కొచ్చే వాటన్నిటికి లోపలున్న పెంటప్ ఫైల్స్ అన్నీ ఈజీగా రియాక్ట్ అవ్వకుండా హీలింగ్ చేసేసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ టైంలో ఏం చేస్తారంటే జర్నలింగ్ చేయండి. ఏదన్నా బాగొస్తుందంటే ఒక పేపర్‌లో అంతా రాసేసి బర్న్ చేసేయొచ్చు. లేదు అంటే ఆహ్, ఏమొస్తుందో జస్ట్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నమాట. బయటికి యూ షుడ్ స్టార్ట్ ఎక్స్‌ప్రెసింగ్. సో, చిన్నప్పటి నుంచి ఏదో చెప్పిండరు. మీ నాన్న ఏదో అనింటారు. అది ఎక్స్‌ప్రెస్ చేసిండరు. అది అలాగే ఉండిపోయుంటుంది. సో, అదంతా రాసి రిలీజ్ చేయడము. సో, ఆ ఫైర్ ఎనర్జీతో వర్క్ చేయడము. ఇలా. ఇలా చేయడం వల్ల ఏమవుతది అంటే చాలా మటికి హీలింగ్ జరుగుతుందన్నమాట. చాలా అవేర్‌నెస్ స్టేట్‌లో ఉంటారు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఫుల్ మూన్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.